రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మలుపులు తిరుగుతుంది. ఈ మధ్య ఉద్యోగులు స్వచ్ఛంద ప్రాథమిక విరమణ సైతం అమల్లోకి వచ్చింది. తొలి దశలో 1140 మంది ఉద్యోగులను వీఆర్ఎస్ అనుమతి లభించింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు జరిగిన నిరసన ప్రదర్శనలకు కానీ ఆందోళనలు కానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. ప్రైవేటీకరణ కోరల నుంచి ఈ ప్లాంట్ను పరిష్కరించుకోవడానికి కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ రోజు వరకు తీవ్రతరం అవుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మిక సంఘ నిరసనకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల అమర నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ ఉదయం విశాఖపట్నం కర్మనపాలెంలో గల కార్మిక దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అక్కడ అమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తామని, ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు షర్మిల. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో నడిచిన ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాల్లోకి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని, అయినా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊడిగం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అకారణంగా విధుల నుంచి తొలగించి 2000 మంది కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుందంటే తాము చూస్తూ ఊరుకోబోని, కార్మికుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని షర్మిల చెప్పారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాలు నడిచిందని, బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు మొదలయ్యాయని, ఆ పేరుతోనే దీన్ని అమ్మివేయడానికి రంగం సిద్ధం చేసిందని షర్మిల విమర్శించారు. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించడం, ముడి సరుకులు అందకుండా కుట్రలు చేస్తుందని, ప్లాంట్ను సొంతమైన మైన్ ఇవ్వకుండా అడ్డుకుంటుందని షర్మిల మండిపడ్డారు.